మీద విమర్శలు చేస్తే సహించేది లేదని జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. పిఠాపురం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ హామీలను నెరవేర్చారని తెలిపారు. నియోజకవర్గంలో సుమారుగా 308 కోట్ల అభివృద్ధి పనులను పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారని చెప్పుకొచ్చారు. గొల్లప్రోలులో జగనన్న కాలనీకి బ్రిడ్జ్, డ్రైన్లు వేయడం జరిగిందని మర్రెడ్డి వివరించారు. వారు చాలా నిర్భయంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. గతంలో ఒక భీతి లేని వాతావరణం ఉండేది. మా జనసేన పార్టీతో సహా అందరూ కూడా ఏదైనా ఒక సమావేశం నిర్వహించుకోవాలంటే చాలా అష్ట కష్టాలు పడేవారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా కూడా ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకుంది. దాని మూలంగానే వారు ఇన్ని అవాకులు చవాకులు మాట్లాడగలుగుతున్నారు. నిజంగా గతంలో అయితే మీరు ఎవరైనా మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి అన్ని చేసేవారు. ముందుగా నేను పిఠాపురం ఇన్ఛార్జిగా వారు అభివృద్ధి గురించి ఏ మాటలు మాట్లాడారు. ఆ అభివృద్ధిలో ఈ పిఠాపురంలో మీ వచ్చిన ఒక్క సంవత్సరంలో మన శాసనసభ్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పిఠాపురంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేమిచ్చిన హామీలను కూడా మీకు నేను తెలియజేస్తాను. తదుపరి పెద్దలు నానాజీ గారు, తుమ్మల బాబు గారు, మన మీ తదితర పెద్దలందరూ కూడా మాట్లాడతారు. సార్, మొట్టమొదటిగా మేము సార్ వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పింది దోళ్ల సంత గురించి చెప్పారు సార్. ఫస్ట్ మేము చేసిన వాగ్దానం కూడా నాకు తెలుసు అదే. 1,42,00,000 ఈవేళ వర్క్ చేస్తున్నాం, కంప్లీట్ స్టేజ్లో ఉంది. రెండోది ఆర్ఓబి గురించి మాట్లాడారు. 56 కోట్లతోటి